ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తులకు మాత్రమే నియోజకవర్గాల వారీగా సీఎం జగన్ సీట్లు ఇస్తున్నారని అన్నారు అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అవమానించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అసలు శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ ఏం న్యాయం చేసిందో చెప్పాలి అని మంత్రి అప్పలరాజు, ఇక రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్తో పాటు పనిచేస్తున్నామని అంటున్న సిదిరి అప్పలరాజుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే సిద్ధమైంది అనుకోవచ్చు. మంత్రి అప్పలరాజు గారు మనతో పాటు ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏ విధంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది? 2024 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేనైతే పోటీలో నిలబడతా ఉన్నాను. నేను ఫార్చునేట్లీ మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే తీర్చడం జరిగింది. మాకు పెంచిన తిత్లీ పరిహారం దగ్గర మొదలు పెడితే కిడ్నీ జబ్బుల వాళ్ళ కోసం ఒక ప్రోగ్రాం, డ్రింకింగ్ వాటర్ కోసం ఒక ప్రోగ్రాం, హెల్త్ కోసం అని చెప్పి ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం, విద్య కోసం అని చెప్పి ప్రత్యేకమైనటువంటి మెజర్స్, రోడ్స్, ఎవ్రీథింగ్. 60 సంవత్సరాల పరిపాలనకు ధీటుగా ఈ 5 సంవత్సరాలు మా నియోజకవర్గాన్ని అయితే మేము అభివృద్ధి చేసుకోగలిగామని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. నేను సార్, గతంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీపై ఎటువంటి నిరాధారక ఆరోపణలు చేసావో అవే ఆరోపణలు ఇప్పుడు శర్మిల గారు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? వాట్ ఐ ఫీల్, షర్మిలమ్మ గారికి మేమైతే ఒకటి చెప్పదలుచుకున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి అమ్మాయిగా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా మిమ్మల్ని మేము అందరం చాలా అభిమానిస్తాం, ప్రేమిస్తాం, గౌరవిస్తాం. బట్ అట్ ద సేమ్ టైం ఏదో కుటుంబ కలహాలు ఉన్నాయని అది ఇదని చెప్పి మా నాయకుడి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు మాట్లాడడం అనేది సరికాదు. అది ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యాడ్ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, దాన్ని మీరు మీ కుటుంబం వరకు పరిమితం చేయాలి. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళాలి తప్ప మీరు అభివృద్ధి లేదని అన్నారు. ఎస్, మీరు ఆ ప్రశ్న అడగండి, వీఆర్ రెడీ టు ఆన్సర్ దట్. చూపిస్తాం మేము. మొన్ననే మీరు పలాసలోనే బస్సు ఎక్కారు, మాకు ఒక్క 5 నిమిషాల ముందు చెప్పట్టు మేమే మా బస్సులోనో కారులోనో ఊరంతా తిప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మేము చూపించేవాళ్ళం. అవకాశం మీరు ఇవ్వకుండా కేవలం మీరు మాట్లాడేది వార్త అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడడం సరికాదు. ది సో కాల్డ్ ది సెట్ టు బి డెవలప్డ్ స్టేట్ మీరు అందరూ అనుకుంటారు కదా. కానీ ఈరోజు అలాంటి రాష్ట్రంలో రేషన్ కార్డు కావాలి అని చెప్పి కోటి మంది పైబడి అప్లికేషన్ పెట్టుకున్నారు. పక్క రాష్ట్రంలో ప్రజల కంటే మెరుగైనటువంటి గవర్నెన్స్ అందివ్వబడుతుంది కదా. మనం ఎస్డీజీస్లో ఎక్కడున్నాం? మనం సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్లో మన రాష్ట్రం స్థాయి ఎక్కడుంది? ఈరోజు 2వ స్థానంలో, మొదటి స్థానంలో ఉంటాం. మనం గతంలో ఎక్కడ 18వ స్థానంలో ఉండేవాళ్ళం. ఇవేవి తెలియదు. ఎస్డీజీస్ మనం ఇవ్వం కదా, ర్యాంకింగ్స్ నీతి ఆయోగే కదా. వార్త కావాలనుకునేవాడు రకరకాలుగా మాట్లాడుతుంది. నేను గట్టిగా ఏదో కాంట్రవర్షియల్ మాట్లాడాను అనుకోండి మీ దగ్గర, అది వార్త అవుతుంది. వ్యూస్ ఎక్కువ ఉంటాయి, రీచ్ ఎక్కువ ఉంటుంది. బట్ అది కాదు కదా. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది మనం మాట్లాడాలి. సరే, మనం జనరల్గా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకుంటే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మొన్న ఏదైతే పేరాడ తిలక్ని మీకు ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారో, ఆయనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఢిల్లీలో విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ గోడలు చూడడం తప్ప ఇంకేం చేయగలడని వ్యంగ్యంగా స్పందించారు మన రాయవలస టెక్ల నియోజకవర్గంలో. దీనిపై మీరేమంటారు? అచ్చెన్నాయుడు గారు తిలక్ గురించి మాట్లాడడం నేను కూడా ఇందాకే చూశాను. నేను విడిచిపెట్టేస్తే ఇంగ్లీష్ రాదు ఏదంటే వీడికి వచ్చా, అచ్చెన్నాయుడికి ఇంగ్లీష్ వచ్చా? కనీసం వాళ్ళు చంద్రబాబు నాయుడు బట్లర్ ఇంగ్లీష్ అన్నా మాట్లాడతాడు. ఈయన అది మాట్లాడలేడుగా. ఈయనకి ఢిల్లీలో విడిచిపెట్టేస్తే ఏ మూలకి ఈయన వెళ్ళేసి వచ్చేస్తాడా? అంటే నీ కొడుక్కి నువ్వు సింగపూర్లోనో అమెరికాలో చదివించావు కాబట్టి ఆయన ఎంపీ అవ్వాలా? మిగతా ఈ జిల్లాలో వెనుకబడిపోయినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసి ఓ చక్కనైనటువంటి విద్యా సౌకర్యాలు కల్పించలేనటువంటి ఒక దౌర్భాగ్య రాజకీయ నాయకుడు అచ్చెన్నాయుడు. ఎందుకు ఈరోజు ఈ జిల్లాలో ఎందుకు వెనుకబడి ఉంది? ఇలాంటి బేవర్స్గాల వలన ఈ జిల్లా వెనుకబడి ఉంది. బుర్రాబుద్ధి ఉండక్కర్లేదా మాట్లాడేప్పుడు? నీ కొడుకు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ హిందీ మాట్లాడి ఈ ప్రపంచంలో ఎక్కడ విడిచిపెట్టేసినా బ్రహ్మాండంగా మళ్ళీ ఇండియా వచ్చేయగలడు ఆయన. కానీ ఆయన ఈ జిల్లాకి ఆయన ఏం చేశాడు? ఈ 10 సంవత్సరాలు స్టీల్ కుర్చీలు తెప్పించడం తప్ప నీకు ఇంకోటి చేత కాలేదు. నీకు నీలాంటి పరిస్థితిలో నేనుంటే రాజకీయాలు మానేసి నేను మళ్ళీ వైద్యం చేసుకునేవాడు. ఎందుకని అర్థం కాదు.
అయితే ఏదైతే 2024లో పలాస నియోజకవర్గం సంబంధించి అయితే తాము చేసే అభివృద్ధే తమను గెలిపిస్తుందని, అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆశయాలను అనుగుణంగా మేము నడుచుకుంటున్నామని మంత్రి అప్పట్లో తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, BRK న్యూస్, శ్రీకాకుళం.